అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో అందిస్తాను. రైతు భరోసా అమౌంట్ మీ అకౌంట్‌లో పడే వరకు ఒకవేళ పడకపోయినా ఏం చేయాలి? మళ్ళీ మీ రైతు భరోసా మీ అకౌంట్‌లో పడే విధంగా ఏం చేయాలి? మీ సందేహాలు అనేక రైతు భరోసా సంబంధించి ప్రతి అంశంపై కూలంకషంగా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. చివరిదాకా వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక తెలంగాణలో నేటి నుంచి అన్ని గ్రామాల్లో ఏకకాలంలో రైతు భరోసాపై సర్వే అయితే చేస్తున్నారు. వ్యవసాయ యోగ్యత లేని భూములను గుర్తిస్తారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీల్లో అర్హులైన రైతుల జాబితాను ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఇక నేటి నుంచి తెలంగాణలో భూముల యొక్క సర్వే అయితే ప్రారంభమైంది. సాగు భూములను గుర్తించేందుకు, సాగు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు ఫీల్డ్ సర్వే అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 21, 22వ తేదీలో అంటే 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పంచాయతీరాజ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు అయితే ప్రత్యక్షంగా పంట పొలాలకు వెళ్ళి సర్వే చేస్తారు 16 నుంచి 20వ తేదీ వరకు. ఇక ఈ నెల 21 అంటే జనవరి 21, 22వ తేదీలో సాగుకు యోగ్యం కానటువంటి భూములను కూడా ప్రకటిస్తారు. ఇక జనవరి 23న ఫైనల్ లిస్ట్ను అధికారులు అయితే రూపొందిస్తారు. జనవరి 26 నుంచి ఇక రైతు భరోసాకు సంబంధించి 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ టు ట్రాన్స్ఫర్ అన్నట్టు రైతు అకౌంట్లో పడతాయి. ఈ నెల 26న రైతుల ఖాతాలో జమ కానున్న రైతు భరోసా డబ్బులు. ఇక నేటి నుంచి తెలంగాణలో భూముల సర్వే అయితే ప్రారంభమవుతుంది. 16 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యక్షంగా ప్రతి పంట పొలానికి, ప్రతి భూమికి వెళ్ళి అధికారులు అయితే ప్రత్యక్షంగా సర్వే చేస్తున్నారు. 23న 21 నుంచి 22వ తేదీల్లోనేమో సాగుకు యోగ్యం కాని భూముల జాబితాను ప్రకటిస్తున్నారు. 23న తుది జాబితాని ప్రకటిస్తారు. 26 నుంచి ఇక సెలెక్ట్ అయినటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు అయితే ఎకరాల వారీగా అకౌంట్లో అయితే జమ అయ్యే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధానాలను పాటిస్తుంది? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఎలాంటి సమస్య లేకుండా ప్రతి పట్టా పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా రైతు బంధు వేసింది. ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సంబంధించి రైతు భరోసా అయితే వేయలేదు. ఇప్పుడు ఏసంగికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసింది. ఈ విధంగా సర్వే అయితే ప్రారంభించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు పక్కా కార్యాచరణ చేస్తుంది. ఈ నెల 19 వరకు ప్రతి గ్రామం యూనిట్గా సాగు యోగ్యత లేని, సాగు యోగ్యం గల భూములను గుర్తించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. జనవరి 25న సాగు యోగ్యత ఉన్న భూముల జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఇక పంచాయతీరాజ్, మండల వ్యవసాయ అధికారుల సారథ్యంలో సాగు యోగ్యం లేని భూములు అయితే గుర్తిస్తారు. ఇక పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అసలు రైతు భరోసాకు అర్హత కలిగిన భూములేంటివి, అర్హత లేని భూములేంటివి అనేవి డిసైడ్ చేస్తారు. ఈ టీముల్లో మాత్రం విలేజ్ అసిస్టెంట్, జీపీఎస్, ఫీల్డ్ అసిస్టెంట్, ఆర్ఏ, ఏఈఓలు సభ్యులుగా ఉంటారు. ఇక జిల్లా కలెక్టర్ సారథ్యంలోని డిఏఓలు, ఎంపీడీఓలు తదితర ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ అయితే చేస్తుంటారు. ఆయా గ్రామాల్లోని ఆర్ఓఆర్, పట్టాదార్ పాస్ పుస్తకాల జాబితాను పరిశీలించడంతో పాటు భూభారతి పోర్టల్ నుంచి జాబితా తీసుకుంటారు. విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ల ఆధారంగా పర్యవేక్షించి డిజిటల్ శాటిలైట్ సర్వే ద్వారా వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను అయితే రూపొందిస్తున్నారు. ఈ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగానే మండల తహసీల్దారు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా మరి జాబితాలోని సర్వే నెంబర్లలో ఉన్నటువంటి భూములు పరిశీలించి వ్యవసాయ యోగ్యం కాని వాటిని గుర్తిస్తారు. ఆ భూముల జాబితాలను గ్రామ సభలో ప్రదర్శించి చదివి వినిపిస్తారు. వినిపించిన తర్వాత చర్చించిన తర్వాత ఆమోదం తీసుకుంటారు. అభ్యంతరాలు ఉంటే వాటిని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. అనంతరం గ్రామాల వారీగా వ్యవసాయ యోగ్యం కాని భూముల పట్టికను ఆన్లైన్లో, కంప్యూటర్లో, పోర్టల్లో నమోదు చేసి డిజిటల్ సంతకం చేస్తారు. ఆ జాబితా ఆధారంగా వ్యవసాయ యోగ్యం కాని భూములను తొలగించి మిగిలిన భూములకు జాబితా ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం జనవరి 26వ తేదీన విడుదల చేస్తుంది. కాబట్టి మీ అకౌంట్లు కూడా ఏమైనా మినిమం బ్యాలెన్స్ లేకుండా ఉన్నా కానీ, రద్దయి ఉన్నా కానీ వాటిని యాక్టివేట్ అయితే చేయించుకోండి. ఇక క్లస్టర్ల వారీగా సర్వే చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సాగు యోగ్యం కాని భూముల నిర్ధారణ చేస్తున్నారు. ఆ భూములకు రైతు భరోసా నుంచి మినహాయింపిస్తారు. జనవరి 16 నుంచి 20 వరకు అన్ని మండలాల్లో, అన్ని పంట భూముల్లో, పంటకు యోగ్యం కాని భూముల్లో సర్వే చేస్తారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో 5,000 ఎకరాల వరకు వ్యవసాయ భూములు ఉంటాయి. మరి క్రాప్ బుకింగ్ యాప్లో 4 ఏళ్లుగా మరి ఎవరైనా పంట వేయకుంటే ఆ భూముల వివరాలు కూడా సేకరించారు. ఆల్రెడీ 4 ఏళ్లుగా క్రాప్ బుకింగ్ యాప్లో సాగులో లేని భూముల వివరాలు కూడా నమోదు చేస్తున్నారు. ఇక వెంటనే భూభారతి పోర్టల్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. కాబట్టి క్రాప్ బుకింగ్ యాప్ నుంచి సేకరించిన సాగులో లేని భూముల వివరాలను భూభారతి పోర్టల్లోకి వ్యవసాయ శాఖ అప్లోడ్ చేసింది. ఏవీఓలు భూభారతి పోర్టల్లో ఆ భూముల జాబితాను చూడొచ్చు. మరి ఈ నెల 16 నుంచి క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ భూముల్లో పంటలు సాగయ్యాయో లేదో పరిశీలించి నిర్ధారిస్తారు. తర్వాత భూముల వాస్తవ పరిస్థితిని పోర్టల్లోకి ఎక్కిస్తారు. వ్యవసాయ యోగ్యం కానీ భూముల తుది జాబితాను రూపొందించి ఇక్కడ ఫైనల్ లిస్ట్ అయితే పెట్టే అవకాశం ఉంది. ఏమైనా సూచనలు వస్తే వాటిని నమోదు చేసుకొని మండలాధికారుల ద్వారా జిల్లా అధికారులకు పంపిస్తారు. ఇక 23వ తేదీన అయితే తుది జాబితాను రూపొందిస్తారు. 24న జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా మంత్రుల, స్థానిక మంత్రుల ఆమోదంతో ప్రభుత్వానికి అయితే పంపిస్తారు. అనంతరం 26వ తేదీ నుంచి సాగు యోగ్యమైన భూములకి రైతు భరోసా వేస్తామని చెప్తున్నారు. ఇక ఒక సీజన్లో ఒక రైతు ఆయా సర్వే నెంబర్లో ఉన్న భూముల్లో ఎన్ని ఎకరాల్లో ఎంత పంట వేసాడనే విషయాన్ని కూడా ఈ యాప్లో నమోదు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా సర్వే నెంబర్లలో సాగు కాకుండా ఉన్న భూముల వివరాలు కూడా అందులో ఉంటాయి. అంటే పట్టా పాస్ పుస్తకంలో వ్యవసాయ భూమిగా ఉన్నప్పటికీ
ఆ సర్వే నెంబర్లో ఒక కాలేజ్ భవనం కానీ, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కానీ, ఏమైనా గోడౌన్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, మైనింగ్ లాంటి వ్యవసాయేతర పనులకు కానీ వినియోగిస్తున్నట్లయితే ఆ వివరాలు కూడా పొందుపరుస్తున్నారు. కాబట్టి ఒక ఒక వ్యక్తికి 5 ఎకరాలు ఉంది. దాంట్లో ఒక ఫంక్షన్ హాల్ ఒక 2 ఎకరాల్లో ఉందంటే ఆ 2 ఎకరాలకి రైతు భరోసా అయితే వేయరు. కాబట్టి కేవలం పంటకు అనుకూలమైనటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా వేయాలని ప్రభుత్వం అయితే చాలా సీరియస్‌గా ఉంది. ఈ విధంగా 4 ఏళ్లలో సాగు చేయకుండా వదిలేసిన భూముల వివరాలు కూడా వ్యవసాయ శాఖ రూపొందిస్తుంది. కాబట్టి రాష్ట్రంలో వానాకాలం, యాసంగి 2 కాలాల్లో సాగు చేయని పట్టా భూముల వివరాలు ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి వ్యవసాయ శాఖ అధికారులకు కూడా చేరాయి. ఒక్కో జిల్లాలోని మండలాల వారీగా రెవెన్యూ గ్రామం యూనిట్‌గా తీసుకొని ఈ జాబితా అయితే ఉంది. ఇక పండ్ల తోటలకి సంవత్సరానికి ఒకటే పంట పండే పత్తి, మిర్చి, ఇక పండ్ల తోటలు వీటికి మరి ఏ విధంగా వేస్తారనే విధి విధానాలు కూడా ఇంకా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. సరే ఏది ఏమైనా ప్రస్తుతానికి ఇంకా కుటుంబానికి మాత్రమే ప్రామాణికంగా తీసుకొని వేస్తామనేది చెప్పలేదు. ప్రతి ఒక్క పట్టా భూమి పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి ఒక గుంట ఉన్నా కానీ 100 ఎకరాలు లిమిట్ లేకుండా ఐటీ చెల్లించే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగి పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భూభారతి యాప్లో అంటే గతంలో ధరణి యాప్లో నమోదై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా 6,000 రూపాయలు వేస్తారని చెప్పేసి ఇక మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఒక 6,000 రూపాయలు వేస్తామని చెప్పేసి రైతు భరోసా కింద ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అయితే ఈ సాగు యోగ్యం కానీ భూముల గుర్తింపు కోసమే ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇక చూస్తే దీని ప్రకారం పట్టా పాస్ పుస్తకం యూనిట్గా కాకుండా సర్వే నెంబర్ను యూనిట్గా తీసుకొని అందులో ఉన్న భూములకు రైతు భరోసా అమలు చేయనున్నారని సమాచారం. సదరు సర్వే నెంబర్లో వ్యవసాయ యోగ్యం కానీ పట్టా భూములు ఉంటే వాటిని ప్రత్యేకంగా నోటిఫై చేసి రైతు భరోసా సాయం నుంచి మినహాయించాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇక పకడ్బందీగా రైతు భరోసా సర్వే చేయాలి, లబ్ధిదారుల గుర్తింపు కమిటీల్లో అన్ని శాఖలకు భాగస్వామ్యం అంటూ ఇక్కడ ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర అన్ని శాఖల అధికారులు కూడా ఈ సర్వే కార్యక్రమంలో పాల్గొనాలని సోమవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఫస్ట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు నేతృత్వంలో వ్యవసాయ విస్తరణ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్తో కూడిన అందరూ కూడా రికార్డులు, తనిఖీలు, క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఈ రిపోర్ట్ అయితే చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ విధంగా 4 ఏళ్లలో సాగు చేయకుండా వదిలేసిన భూముల వివరాలు, తర్వాత పండ్ల తోటలు, సంవత్సరానికి ఒకటే పంట పండే పంటలు, ఈ విధంగా కొన్నింటిని కూడా గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేషన్ కార్డు కూడా దీనికి ప్రామాణికంగా తీసుకోలేదు, కుటుంబాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోలేదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి, పెన్షనర్లకి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు భరోసా సర్వే డబ్బులు రైతు భరోసా అయితే అమౌంట్ అయితే పడుతుంది. అదేవిధంగా ఒక గుంట ఉన్నా కానీ, ఎన్ని ఎకరాలు ఉన్నా సీలింగ్ లేదు, ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా అమౌంట్ అయితే పడుతుంది. అదేవిధంగా ఇంకా ఈ రైతు భరోసాకు సంబంధించి సర్వే అయితే అధికారులు అయితే చేస్తున్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే మీ అధికారులను సంప్రదించి వెంటనే క్లియర్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంటు ఆధార్ నెంబర్తో, పాన్ నెంబర్తో, ఫోన్ నెంబర్తో లింకప్ అయిందో లేదో కూడా సెర్చ్ చేసుకోండి. మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండే విధంగా చూసుకోండి. మీ అకౌంట్ రద్దు అయ్యే ఉంటే మళ్ళీ యాక్టివేట్ చేయించుకోండి. ఇంకా మీకు సంబంధించిన పాస్బుక్లకు సంబంధించి కూడా అన్నీ క్లియర్గా చేసి పెట్టుకోండి. ఇంకా కొత్తగా ల్యాండ్ కొని కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వారికి అయితే మరి అప్లై చేసుకోవాలనడానికి అయితే ఎలాంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు ప్రభుత్వం. వారికి కూడా మరి ఒక ఆప్షన్ ఇచ్చి కొత్త వారికి కూడా రైతు భరోసాకు అప్లై చేసుకునే విధంగా ఆప్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక రైతు భరోసా సంబంధించి సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇవ్వాలి. గ్రీవెన్స్ స్కేల్ కూడా సమస్యల పరిష్కారం కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక వానాకాలం పండించి వేసంగిలో నీళ్లు లేక కొంచెం తక్కువ విస్తీర్ణంలో పంట వేసే వారికి కూడా మరి రైతు భరోసా వేయాలి. సరే ఏది ఏమైనా వానాకాలం పంట పండించి వేసంగిలో పంట వేయకున్నా కానీ అది నిజంగా సాగుయోగ్యమైనదని గ్రామసభ నిర్ధారిస్తే వారికి ఖచ్చితంగా రైతు భరోసా అయితే వస్తుంది. ఎవరు కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు ప్రతి భూమికి కూడా రైతు బంధు వేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా ఆంక్షలు పెట్టింది కాబట్టి చాలా స్ట్రిక్ట్గా, చాలా సీరియస్గా అధికారులు అయితే ఫీల్డ్ సర్వే అయితే చేస్తున్నారు. క్లస్టర్ల వారీగా ఏకకాలంలో ఈ రోజు నుంచి 16 నుంచి 20 వరకు అన్ని పంట పొలాల సర్వే చేసి సాగుయోగ్యమైన భూములన్నీ, సాగుయోగ్యం కాని భూములన్నీ సేకరించి ఇక 23, 24లో ఫైనల్ లిస్ట్ తయారు చేసి 25న ఆమోదించి 26లో అకౌంట్లో డబ్బులు అయితే వేస్తారని చెప్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. రైతు భరోసా సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కామెంట్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడే వరకు మన ఛానల్లో గైడెన్స్ వస్తుంది కాబట్టి, వీడియోస్ వస్తాయి కాబట్టి లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.